అందరికీ నమస్కారం. ఇండియన్ మనీ తెలుగు ఛానల్కి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. నేను మీ కౌశిక్. ఈ పథకంలో కనుక మీ డబ్బుని ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే మంత్లీ అప్ టు 9,250 రూపీస్ వరకు మీ బ్యాంక్ అకౌంట్లో క్రెడిట్ అవుతూ ఉంటాయి. ఆ పథకం ఏంటంటే ప్రధానమంత్రి వయ వందన యోజన. ఈ పథకం కేవలం సీనియర్ సిటిజన్స్కి మాత్రమే. అంటే ఎవరు వయసు అయితే 60 సంవత్సరాల కన్నా ఎక్కువ ఉందో వాళ్ళు మాత్రమే ఈ పథకంలో పెట్టుబడి పెట్టగలరు. ఇది వన్ టైం ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్. అంటే ఈ పథకానికి అప్లై చేసే సమయంలో మాత్రమే మీ డబ్బుని డిపాజిట్ చేయాలి. ఆ రకంగా డిపాజిట్ చేసినట్లయితే మీ డబ్బుని 10 సంవత్సరాల తర్వాత మాత్రమే మీకు ఇస్తారనమాట. అంటే మీరు ఎంతైతే ఇన్వెస్ట్మెంట్ చేశారో ఆ డబ్బుని 10 ఇయర్స్ తర్వాతే మీకు ఇస్తారు. సో ఈ పథకంలో టెన్యూర్ అన్నది 10 ఇయర్స్. ఈ 10 సంవత్సరాల పాటు ఆ డబ్బు పైన ఎంతైతే వడ్డీ జనరేట్ అవుతుందో ఆ వడ్డీని మంత్లీ మీ బ్యాంక్ అకౌంట్లో క్రెడిట్ చేస్తుంటారనమాట. చూడండి ఎంత బాగుందో. మన డబ్బు సేఫ్గా ఉంటుంది. దానితో పాటు ఆ మనీ పైన ఎంతైతే వడ్డీ జనరేట్ అవుతుందో ఆ వడ్డీ మంత్లీ మీ బ్యాంక్ అకౌంట్లో క్రెడిట్ అవుతూ ఉంటుంది. మీరు కావాలంటే మంత్లీ మోడ్ని ఆఫ్ చేసుకోవచ్చు. నాకు మంత్లీ వద్దండి, నాకు మంత్లీ పెన్షన్ వద్దు, 3 నెలలకు ఒకసారి ఇవ్వండి అంటే క్వార్టర్లీ ఆప్షన్ ఉంది, హాఫ్ ఇయర్లీ ఉంది, అదేవిధంగా ఇయర్లీ. మీరు కనుక ఇయర్లీ పెన్షన్ మోడ్ని చూస్ చేసుకున్నట్లయితే సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే ఆ డబ్బు పైన ఎంతైతే వడ్డీ జనరేట్ అయిందో ఆ వడ్డీని మీ బ్యాంక్ అకౌంట్లో వేస్తారనమాట. ఇన్ కేస్ మీరు కనుక మంత్లీ పెన్షన్ మోడ్ని సెలెక్ట్ చేసుకున్నట్లయితే వడ్డీ అన్నది 7.4%. అర్థమైంది కదా. మంత్లీ అయితే 7.4, క్వార్టర్లీ అయితే 7.45, హాఫ్ ఇయర్లీ అయితే 7.52, ఇయర్లీ అయితే 7.6%. ఇన్ కేస్ మీరు కనుక ఇయర్లీ మోడ్ని సెలెక్ట్ చేసుకున్నట్లయితే వడ్డీ అన్నది చాలా ఎక్కువ ఉంది. ఎంతంటే 7.6%. ఈ రకంగా వర్క్ అవుతుంటుందన్నమాట. మరియు ఈ పథకంలో మనం ఎంత డబ్బునైతే ఇన్వెస్ట్మెంట్ చేశామో అది 100% సేఫ్. ఎందుకంటే ఇది గవర్నమెంట్ స్కీమ్. ఈ పథకాన్ని కేవలం ఎల్ఐసి ద్వారా మాత్రమే ఓపెన్ చేయగలం. మీ అందరికీ తెలిసిందే, ఎల్ఐసి అంటే గవర్నమెంట్ సంస్థ. సో మన డబ్బు 100% సేఫ్. ఒక్క రూపాయి కూడా మోసం జరగడానికి ఛాన్సే లేదు. ఈ ఖాతాని మీరు పోస్ట్ ఆఫీస్ అదేవిధంగా బ్యాంక్స్లో తెరవలేరు. ఓన్లీ ఎల్ఐసి ద్వారా మాత్రమే ఓపెన్ చేయగలరు. అది మేబీ ఆఫ్లైన్ అదేవిధంగా ఆన్లైన్. ఆఫ్లైన్ అంటే మీరు డైరెక్ట్గా మీ ఇంటి దగ్గరలో ఏదైతే ఎల్ఐసి ఆఫీస్ ఉందో అక్కడికి వెళ్ళి మీ డాక్యుమెంట్స్ని సబ్మిట్ చేసినట్లయితే ఈ ఖాతాని ఓపెన్ చేస్తారు. వెళ్ళగానే ఒక ఫామ్ ఇస్తారు. ఆ ఫామ్ని మీరు ఫిల్ చేయాలి. దాంతోపాటు ఆ ఫామ్కే మీ యొక్క ఫొటోస్ని అతికించాలి. అండ్ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, ఓటర్ ఐడి ఇవన్నీ సబ్మిట్ చేయాలన్నమాట. అంటే జిరాక్స్ కాపీలు సబ్మిట్ చేసినట్లయితే ఈ ఖాతాని వాళ్ళే ఓపెన్ చేస్తారు. ఇన్ కేస్ మీరు కనుక మీ యొక్క రిటైర్మెంట్ ఫండ్ని అంటే మీ యొక్క రిటైర్మెంట్ బెనిఫిట్ని కనుక పెట్టుబడి పెడుతున్నట్లయితే మీ యొక్క రిటైర్మెంట్ బెనిఫిట్ యొక్క ప్రూఫ్ని చూపించాలి. ఈ ప్రూఫ్ ఎవరిస్తారు? ఎంప్లాయర్ ఇస్తాడనమాట. అది చూపించాలి. ఎందుకంటే ఈ ఖాతాకి ఎవరు అర్హులు? ఎవరు వయసు అయితే 60 సంవత్సరాల కన్నా ఎక్కువ ఉందో వాళ్ళు మాత్రమే అర్హులు. సో 60 సంవత్సరాల తర్వాత మనకి చాలా బెనిఫిట్ వస్తుంది, రిటైర్మెంట్ బెనిఫిట్ వస్తుంది. దానిని కనుక పెట్టుబడి పెట్టుకున్నట్లయితే అది సేఫ్గా ఉంటుంది. దానితో పాటు దాని మీద ఎంతైతే వడ్డీ జనరేట్ అవుతుందో ఆ వడ్డీ మీ బ్యాంక్ ఖాతాలోకి మంత్లీ, హాఫ్ ఇయర్లీ, క్వార్టర్లీ, ఇయర్కి ఒకసారి మీ బ్యాంక్ అకౌంట్లో పడుతుంటుంది. మీరే చూస్ చేసుకోవాలన్నమాట. ఈ ఖాతాని తెరిచే సమయంలో మాత్రమే ఎంత డబ్బుని పెట్టుబడి పెడుతున్నారు. దానితో పాటు మీకు మంత్లీ కావాలా, ఇయర్లీ కావాలా అదంతా మీరే చూస్ చేసుకోవాలి. దానితో పాటు మీ యొక్క బ్యాంక్ ఖాతా డీటెయిల్స్ కూడా ఇవ్వాలన్నమాట. ఏ బ్యాంక్ అకౌంట్లో అయితే డబ్బు పడాలో ఆ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చినట్లయితే ఆ బ్యాంక్ ఖాతాలో మాత్రమే డబ్బుని క్రెడిట్ చేస్తుంటారు. మీరు కావాలంటే ఎల్ఐసి ఏజెంట్స్ ఉంటారు కదా, వాళ్ళ ద్వారా కూడా ఈ ఖాతాని ఓపెన్ చేయొచ్చు. వాళ్ళు మన ఇంటికి వస్తారు, ఒక బ్రౌచర్ ఇస్తారు, చదవండి అంటారు. దానితో పాటు మీరు డబ్బుని డిపాజిట్ చేయాలి, డాక్యుమెంట్స్ అన్ని సబ్మిట్ చేయాలి. వాళ్ళు ఎల్ఐసి ఆఫీస్కి వెళ్ళి ఈ ఖాతాని ఓపెన్ చేస్తారు. మీరు కావాలంటే ఆన్లైన్లో కూడా ఈ ఖాతాని ఓపెన్ చేసుకోవచ్చు. ఆన్లైన్లో ఎలా ఓపెన్ చేయాలంటే చూడండి, గూగుల్ ఓపెన్ చేసి PMVVY ఆన్లైన్ అప్లై ఆన్లైన్ అని చెప్పి టైప్ చేసాం. సో టైప్ చేయగానే ఒక అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ అవుతుందన్నమాట. అది చూసుకున్నట్లయితే onlinesales.licindia.in. సో దానిని క్లిక్ చేయాలన్నమాట. సో క్లిక్ చేసినట్లయితే ఇక్కడ చూడండి చాలా పాలసీస్ వస్తాయి. మనకు కావాల్సింది ఏంటి? ప్రధానమంత్రి వయ వందన యోజన. క్లిక్ చేయండి. సో ఈ రకంగా మీరు అప్లై చేసుకోవచ్చు. క్లిక్ టు బై ఆన్లైన్. సో ఏ రకంగా అప్లై చేయాలో నేను ఆల్రెడీ ఫినాన్షియల్ ఫ్రీడమ్ యాప్లో ఒక కోర్స్ని చేశా. ఆ కోర్సులో A to Z నేనే డైరెక్ట్గా అప్లై చేసి చూపించాను అనమాట. సో మీరు కూడా ఎలా అప్లై చేయాలో తెలుసుకోవాలనుకుంటే ఆ కోర్స్ని చూడండి.
ఆ యాప్ లింక్ అన్నది కింద డిస్క్రిప్షన్లో ఉంది. మరియు నేనేం చెప్తానంటే ఆన్లైన్లో అప్లై చేసే ముందు కొన్ని ప్రొసీజర్ ఫాలో అవ్వాలి. అంటే దీని గురించి A to Z తెలుసుకున్న తర్వాత మాత్రమే అప్లై చేయండి. ఎలా తెలుసుకోవాలి? LIC, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా చూడండి, క్లిక్ చేయండి. సో క్లిక్ చేసినట్లయితే ఇక్కడ ప్రోడక్ట్స్ అని ఉందా, దాన్ని క్లిక్ చేయండి. పెన్షన్ ప్లాన్ క్లిక్ చేయండి. సో కిందకు వచ్చినట్లయితే ప్రధానమంత్రి వయ వందన యోజన క్లిక్ చేయండి. ఇక్కడ సేల్స్ బ్రౌచర్ ఉందా, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే A to Z డీటెయిల్స్ ఇక్కడ ఉంటాయి అనమాట. సో ఇక్కడ చెక్ చేసుకొని మీరు ప్లాన్ చేసుకోవాలన్నమాట. మొత్తం చదివిన తర్వాతే లోన్ ఫెసిలిటీ ఉంది, మిడిల్లో ఎప్పుడు పడితే అప్పుడు తీసుకోలేం, కొన్ని కారణాల చేత మాత్రమే తీసుకోగలం, అవన్నీ ఇక్కడే ఉంటాయి. మీరు క్లియర్గా చదవాలి. అండ్ ఈ పథకంలో మినిమం ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి 1.5 lakhs, అంటే రౌండ్ ఫిగర్గా మినిమం పెట్టుబడి 1.5 lakhs, మ్యాక్సిమం 15 లక్షల వరకు డిపాజిట్ చేసుకోవచ్చు, అంటే 15 lakhs వరకు డిపాజిట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ చూడండి, మీరు కనుక మంత్లీ పెన్షన్ మోడ్ని సెలెక్ట్ చేసుకున్నట్లయితే మినిమం మీ బ్యాంక్ ఖాతాలోకి మంత్లీ ఎంత డబ్బు క్రెడిట్ అవుతుందంటే 1000 రూపాయలు అనమాట. అంతకంటే తక్కువ ఉండదు, మినిమం 1000 రూపాయలు. అదేవిధంగా 1000 రూపాయలు మీ బ్యాంక్ అకౌంట్లో మంత్లీ క్రెడిట్ అవుతూ ఉండాలంటే మీరు పెట్టుబడి పెట్టాల్సింది 1,62,162 రూపాయలు. మ్యాక్సిమం పెన్షన్, అది కూడా మంత్లీ మ్యాక్సిమం పెన్షన్ చూసుకున్నట్లయితే 9,250 రూపాయలు. అంత మనీ అన్నది మీ బ్యాంక్ అకౌంట్లో క్రెడిట్ అవుతూ ఉండాలంటే మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాల్సింది 15 lakhs, 15 లక్షల రూపాయలు. అదేవిధంగా క్వార్టర్లీ, మీరు కనుక క్వార్టర్లీ మోడ్ని సెలెక్ట్ చేసుకున్నట్లయితే లోయెస్ట్ పెన్షన్ అన్నది. సో 3 నెలలకు ఒకసారి మీ బ్యాంక్ ఖాతాలో తక్కువ 3,000 క్రెడిట్ అవుతాయి. ఎప్పుడు మీరు కనుక 1,61,074 రూపాయలని డిపాజిట్ చేసినట్లయితే 3,000 క్రెడిట్ అవుతుంటాయి. ఎక్కువ డబ్బు కావాలంటే, ఎక్కువ పెన్షన్ రావాలంటే మీరు పెట్టుబడి పెట్టాల్సింది 14,89,933 రూపాయలు అనమాట. హాఫ్ ఇయర్లీ చూసుకున్నట్లయితే మినిమం పెన్షన్ 6,000, మీరు పెట్టుబడి పెట్టాల్సింది 1,59,574 రూపాయలు. అండ్ మ్యాక్సిమం పెన్షన్ చూసుకున్నట్లయితే హాఫ్ ఇయర్లీ మ్యాక్సిమం పెన్షన్ చూసుకున్నట్లయితే 55,500 రూపాయలు. ఇంత అమౌంట్ అనేది మీ బ్యాంక్ అకౌంట్లో క్రెడిట్ అవ్వాలంటే మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాల్సింది 14,76,064 రూపీస్ ఇయర్లీ. సో సంవత్సరానికి ఒకసారి మాత్రమే డబ్బు కావాలనుకున్నారనుకోండి, తక్కువ 12,000 క్రెడిట్ అవుతాయి. మీరు పెట్టుబడి పెట్టాల్సింది 1,56,658 రూపాయలు. మ్యాక్సిమం ఎంత పెన్షన్ క్రెడిట్ అవుతుందో తెలుసా? 1,11,000 రూపాయలు. ఎవరిస్తారు చెప్పండి? ప్రతి సంవత్సరం కేవలం వడ్డీ రూపంలోనే 1,11,000 రూపాయలు ఎవరిస్తారు? అంత డబ్బు మీ బ్యాంక్ అకౌంట్లో పడాలంటే మీరు ఎంతవరకు పెట్టుబడి పెట్టగలరంటే 14,49,086 రూపాయలు. మీకు డౌట్ వచ్చే ఉంటుంది, అదేంటండి? సో మంత్లీ చూసుకున్నట్లయితే మ్యాక్సిమం అమౌంట్ అనేది ఎక్కువ ఉంది, ఇయర్కి చూసుకున్నట్లయితే కాస్త తక్కువ ఉందని అనొచ్చు. ఎందుకంటే దానికి కారణం వడ్డీ. చూడండి, మంత్లీ చూసుకున్నట్లయితే 7.4%, కానీ ఇయర్లీ చూసుకున్నట్లయితే 7.6%, క్వార్టర్లీ 7.45, హాఫ్ ఇయర్లీ 7.52. ఈ రకంగా వడ్డీలో మార్పులు ఉండడం వలన మ్యాక్సిమం లిమిట్ అనేది కాస్త తగ్గుతూ వచ్చింది. మీరు ఇన్ కేస్ మంత్లీ చూస్ చేసుకున్నట్లయితే ఎక్కువ ఉంది, అదే సంవత్సరానికి చూస్ చేసుకున్నట్లయితే తక్కువ ఉంది. సో ఈ రకంగా ఉందన్నమాట. అండ్ మీకు డౌట్ రావచ్చు, ఓకేనండి మ్యాక్సిమం ఎంత వస్తుందో తెలుసుకున్నాం, మినిమం ఎంత వస్తుందో తెలుసుకున్నాం, మాకు అదంతా వద్దు, నాకు మంత్లీ 3,000 రూపాయలు వడ్డీ కావాలి, నేను ఎంత పెట్టుబడి పెట్టాలని అడగొచ్చు. చూడండి, PMVVY క్యాలిక్యులేటర్. సో నచ్చింది తీసుకోండి, నాకు ఏది కనిపిస్తే అది తీసుకుంటా, ఏది మంచిగా కనిపిస్తే అది తీసుకుంటున్నాను. సో ఇది తీసుకుందాం. సో ఇన్ కేస్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు కనుక బై పెన్షన్ అమౌంట్, నాకు ఇంతే పెన్షన్ కావాలయ్యా, ఎంత పెట్టుబడి పెట్టాలో చెప్పు అన్నారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు సీనియర్ సిటిజన్, ఎటువంటి జాబ్ చేయట్లేదు, ఎటువంటి ఇన్కమ్ లేదు. సో మీకు నెలవారీ ఖర్చులని చూసుకున్నట్లయితే రెంట్, మెడిసిన్, హాస్పిటల్ అంతా చూసుకున్నట్లయితే ఒక 6,000 ఖర్చు అవుతుంది అనుకుందాం. ఇక్కడ నేను 6,000 మెన్షన్ చేస్తున్నా, అంటే మీకు మంత్లీ 6,000 కావాలయ్యా, ఎంత పెట్టుబడి పెట్టాలంటే క్యాలిక్యులేట్ ఇక్కడ వస్తుంది కింద. సో మీకు మంత్లీ 6,000 పెన్షన్ రావాలంటే మీరు పెట్టుబడి పెట్టాల్సింది 9,72,973 రూపాయలు మీరు పెట్టుబడి పెట్టాలి. అదే మీకు మంత్లీ ఎంత అనుకుందాం, 9,000 కావాలి. సో మీకు 9,000 కావాలంటే మీరు పెట్టుబడి పెట్టాల్సింది 14,59,459 రూపీస్. అర్థమైందా? అంత వద్దండి, నాకు 3,000 వస్తే చాలా అనుకున్నారనుకోండి, 3,000 అందో. సో 3,000 మీకు రావాలంటే మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాల్సింది 4,86,486 రూపీస్. అర్థమైంది కదా? ఈ రకంగా వర్క్ అవుతుంది. లేకపోతే నేను సీనియర్ సిటిజన్ అయ్యా, నాకు రిటైర్మెంట్ బెనిఫిట్ వచ్చింది,
నా చేతులు ఇప్పుడు 10 లక్షలు ఉన్నాయి, నేను ఆ 10 లక్షలు పెట్టుబడి పెడతా, నాకు మంత్లీ ఎంత వస్తుందో చెప్పు అని అడిగినట్లయితే బై ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ని క్లిక్ చేసా. క్లిక్ చేసి మీ దగ్గర ఎంత అన్నారు, 10 lakhs కదా, 10 lakhs ఉన్నట్లయితే క్యాలిక్యులేట్ కింద వస్తుందన్నమాట. మీరు కనుక 10 లక్షల రూపాయలని డిపాజిట్ చేసినట్లయితే మంత్లీ మీ బ్యాంక్ అకౌంట్లోకి 6,167 రూపాయలు క్రెడిట్ అవుతుంటాయి అనమాట. నా దగ్గర కేవలం 5 లక్షలు ఏమని అనుకున్నారనుకోండి, 5 lakhs. సో 5 lakhs. సో మీకు 5 lakhs ఉన్నట్లయితే ఆ 5 లక్షలు డిపాజిట్ చేయండి, మంత్లీ మీ బ్యాంక్ అకౌంట్లోకి 3,083 రూపాయలు క్రెడిట్ అవుతుంటాయి. ఆ 5 లక్షలు మీకు ఎప్పుడు ఇస్తారు, 10 సంవత్సరాల తర్వాత మాత్రమే ఇస్తారు. ఈ రోజు ఓపెన్ చేసినట్లయితే 10 సంవత్సరాల తర్వాత ఈ రోజే ఇస్తారనమాట. అప్పటి వరకు ప్రతి నెల మీ బ్యాంక్ అకౌంట్లో వడ్డీ పడుతూ ఉంటుంది. నాకు మంత్లీ వద్దండి, సంవత్సరానికి ఒకసారి వడ్డీ వేస్తే చాలనుకున్నారనుకోండి, ఇయర్లీని క్యాలిక్యులేట్. సో మీకు సంవత్సరానికి అప్పుడు ఎంత వస్తుంది, 38,300 రూపాయలు వస్తుంది. ఎప్పుడు మీరు 5 లక్షల రూపాయలని డిపాజిట్ చేసినట్లయితే 38,300 రూపాయలు సంవత్సరానికి ఒకసారి మీ బ్యాంక్ అకౌంట్లో వేస్తుంటారనమాట. ఈ రకంగా వర్క్ అవుతుంది. క్లారిటీ వచ్చిందా? సో ఈ రకంగా క్యాలిక్యులేటర్ అనేది వర్క్ అవుతుంటుంది. మీరు కావాలంటే మీరు కూడా ఒకసారి ఓపెన్ చేసుకొని చెక్ చేసుకోండి. ఇంకా ప్రీ మెచ్యూర్ విత్డ్రాల్ గురించి మాట్లాడుకుందాం. అంటే ఏంటి, ఖాతాలో డబ్బుని పెట్టుబడి పెట్టారు, 10 సంవత్సరాల వరకు ముట్టుకోవడానికి ఉండదు, మిడిల్లోనే చాలా అవసరాలు వచ్చినాయి, కావాలంటే ఇవ్వరు, కేవలం ఒక కారణం చేత మాత్రమే ఇస్తారు, అదేంటంటే హెల్త్. ఇన్ కేస్ మీ హెల్త్ కానీ అదేవిధంగా మీ వైఫ్ యొక్క హెల్త్ కానీ బాగాలేదనుకోండి, అలాంటప్పుడు ఆ కారణం చూపించి మీకు దగ్గరలో ఏదైతే ఎల్ఐసి ఆఫీస్ ఉందో, అంటే ఈ ఖాతాని ఎక్కడైతే ఏ ఎల్ఐసి ఆఫీస్లో అయితే ఓపెన్ చేస్తారో అక్కడికి వెళ్ళి చూడండి, నా హెల్త్ బాగాలేదు, సర్జరీ చేయాలంట, డబ్బులు ఇవ్వండి అంటే ఇచ్చేస్తారనమాట. ఎంత ఇస్తారు, 98% ఆఫ్ అమౌంట్ ఇస్తారు. దానిని సరెండర్ వాల్యూ అంటాం. ఒక 2%, 2% ఏంటంటే పెనాల్టీ రూపంలో కట్ చేసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ 10 లక్షలు డిపాజిట్ చేసినట్లయితే 2% అంటే 20,000 కట్ చేసుకొని మిగిలిన డబ్బు మీకు ఇస్తారనమాట. దానినే సరెండర్ వాల్యూ అంటాం. ఇక్కడ సరెండర్ వాల్యూ 98%. ఫర్ ఎగ్జాంపుల్ ఇల్లు బాగాలేదు, పాడైపోయింది, మోడిఫికేషన్ చేయించుకోవాలి, దానికి డబ్బులు కావాలంటే ఎవరు, మీ పిల్లల యొక్క హెల్త్ బాగాలేదు, దానికి కూడా ఎవరు. ఇది గమనించుకోవడం చాలా ముఖ్యం. ఏ కారణం పడితే ఆ కారణం చేత తీసుకోలేం, ఓన్లీ హెల్త్ పర్పస్ మీద మాత్రమే తీసుకోగలం. మీకు లోన్ కావాలంటే ఇస్తారు. ఎంత ఇస్తారు, 75% ఆఫ్ డిపాజిట్ అమౌంట్. 10 లక్షలు డిపాజిట్ చేసినట్లయితే 10 లక్షల్లో 7.5 lakhs వరకు లోన్ రూపంలో ఇస్తారు. వడ్డీ చూసుకున్నట్లయితే 9.5%. దీని మీద ఆ లోన్ మీద వడ్డీ అనేది 9.5%. మీరు వడ్డీ మంత్లీ కట్టాల్సిన అవసరం లేదు. మీరు ఎంతైతే లోన్ తీసుకున్నారో దాని మీద వడ్డీ కట్టాల్సిన అవసరం లేదు. మీకు ఎంతైతే వాళ్ళు వడ్డీ వేస్తున్నారో, అంటే మీ డబ్బుపై ఎంతైతే వడ్డీ జనరేట్ అవుతుందో అది వేస్తూ ఉంటారు కదా, దానిలోనే మీరు లోన్ తీసుకున్నట్లయితే మీరు ఎంతైతే వడ్డీ కట్టాలో ఆ వడ్డీని కట్ చేసుకొని మిగిలిన డబ్బు మనకి ఇస్తారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇయర్లీ చూస్ చేసుకున్నారు, ప్రతి సంవత్సరం మీ బ్యాంక్ అకౌంట్లోకి 1,11,000 క్రెడిట్ అవుతుంది. వడ్డీ చూసుకున్నట్లయితే మన లోన్పై వడ్డీ చూసుకున్నట్లయితే 11,000 అయిందనుకోండి, ఆ 11,000 కట్ చేసుకొని మిగిలిన 1,00,000 రూపాయలు మీ బ్యాంక్ అకౌంట్లో ఇస్తారనమాట. ఈ రకంగా వర్క్ అవుతుంది. ఎప్పుడు రీపే చేయాలంటే 10 years లోపే రీపే చేయాలి. అంటే ఈ పథకం యొక్క 10 years ఎండ్ అయ్యేలోపు మీ లోన్ని రీపే చేయాలి. పొరపాటున రీపే చేయకపోతే ఎంతైతే అసలు ఉందో మీ అసల్లో మీ యొక్క లోన్ని కట్ చేసుకుని ఇస్తారనమాట. ఈ రకంగా వర్క్ అవుతుంటుంది. అర్థమైంది కదా? లోన్ తీసుకోవచ్చు, ప్రీ మెచ్యూర్ విత్డ్రాల్ చాలా కష్టం. అదేవిధంగా ట్యాక్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఎటువంటి ట్యాక్స్ బెనిఫిట్స్ లేవు. ఇది గమనించుకోవడం చాలా ముఖ్యం. ఇదనమాట. సో ఈ పథకం గురించి మీరు మరిన్ని వివరాలు తెలుసుకోవాలనుకుంటే ఏ రకంగా ఓపెన్ చేయాలి, ఎటువంటి డాక్యుమెంట్స్ ఉండాలి, నాకు ఇదంతా సరిపోలేదండి, ఇన్ఫర్మేషన్ నాకు ఎక్కువ కావాలి, నాకు పాయింట్ టు పాయింట్ చెప్పాలి అలా అనుకున్నారనుకోండి, కింద డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇచ్చా. ఆ లింక్ని క్లిక్ చేసినట్లయితే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ యాప్ అనేది డౌన్లోడ్ అవుతుంది. ఈ యాప్లో 70 కన్నా ఎక్కువే కోర్సులు ఉన్నాయి. ప్రతి ఒక్క దాని గురించి, ఈ పథకం గురించి కూడా కోర్సు ఉంది. 1 hour కన్నా ఎక్కువ ఉందన్నమాట. సో A to Z తెలియజేస్తాయి. చూసుకున్నట్లయితే చాలా చిన్న వీడియో, కానీ కోర్సులో ఈ రకంగా చెప్పడానికి ఉండదు కదా, A to Z చెప్పాలి. సో A to Z ఉందన్నమాట. ఓన్లీ ఈ పథకం గురించే కాదు, PPF, సుకన్య సమృద్ధి యోజన, A to Z అండి. యూట్యూబ్ నుండి డబ్బులు ఎలా సంపాదించాలో కూడా కోర్సు ఉంది. ప్రధానమంత్రి వైవందన యోజనతో సహా A to Z. సో ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. దానితో పాటు మీరు ఒక CA అవ్వాలనుకున్నట్లయితే CA గురించి కోర్సు ఉంది. ఆ CAనే అంటే ఎవరైతే ఆల్రెడీ CA పాస్ అయ్యి సక్సెస్ఫుల్గా రన్ చేసుకున్నారో వాళ్ళ వ్యాపారాన్ని అతనే వచ్చి తెలియజేస్తారు ఈ రకంగా పాస్ అవ్వాలని. అదేవిధంగా IPS ఆఫీసర్, ఎవరైతే ఆల్రెడీ ఫేమస్ IPS ఆఫీసర్ ఉన్నారో వాళ్ళే వచ్చి తెలియజేస్తారు మీరు ఎలా పాస్ అవ్వాలని. A to Z, ఎవరైతే ఆల్రెడీ విలేజ్లో ఒక పెద్ద బిజినెస్ని రన్ చేస్తున్నారో వాళ్ళే వచ్చి తెలియజేస్తారు ఏ రకంగా వాళ్ళు సక్సెస్ అయ్యారో. అదేవిధంగా ఫార్మింగ్, ఒక అతను చూసుకున్నట్లయితే కేవలం 1 ఎకరం వ్యవసాయం భూమిలో నెలకి 1,00,000 రూపాయలు సంపాదిస్తున్నాడు, అతనే వచ్చి చెప్తాడనమాట
మేము అతని దగ్గరికి వెళ్ళాం, అతని దగ్గరికి వెళ్ళి ఎలాంటి పంటలు వేశాడు, దానికి కారణం ఏంటి, మొత్తం మేము షూట్ చేసి ఒక కోర్స్గా రూపొందించాం. అదేవిధంగా అతనే మా స్టూడియోకి వచ్చి ఎక్స్ప్లెయిన్ చేశాడు అనమాట సీక్రెట్స్ని. ఇంతకంటే ఏం కావాలి చెప్పండి, ఎంత నేర్చుకోవచ్చు. సో ఇప్పుడే యాప్ యొక్క సబ్స్క్రిప్షన్ తీసుకోండి. సబ్స్క్రిప్షన్ సమయంలో మీకు డిస్కౌంట్ కావాలంటే MARIDI ఈ కోడ్ని ఎంటర్ చేసినట్లయితే 2000 రూపాయలు మీకు డిస్కౌంట్ వస్తుంది అనమాట. అస్సలు మర్చిపోకండి. సో ఈ కోడ్ని ఎంటర్ చేసినట్లయితే మీరు నా ద్వారా జాయిన్ అయినట్లు, నేను మీకు రిఫర్ చేసినట్టు అనమాట. సో అందుకని చెప్పే ఈ రిఫరల్ కోడ్ని ఎంటర్ చేయడం అస్సలు మర్చిపోద్దు. MARIDI ఈ కోడ్ని ఎంటర్ చేసినట్లయితే మీరు నా ద్వారా జాయిన్ అవుతారు. అండ్ దానితో పాటు ఈ కోర్సుల్ని చూస్తున్న సమయంలో మీకు ఏమైనా డౌట్స్ వచ్చినట్లయితే కాల్ని షెడ్యూల్ చేసుకుని మరి మాట్లాడొచ్చు. మీతో ఎవరు మాట్లాడతారంటే ఫినాన్షియల్ ఎక్స్పర్ట్స్ మాత్రమే మాట్లాడతారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారు, తెలియలేదు మీకు ఏ స్టాక్స్ కొనాలో, మా వాళ్ళు చెప్తారు. మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నారు, ఏ ఫండ్స్ మంచివో మీకు తెలియదు, మా వాళ్ళు చెప్తారు. అదేవిధంగా స్టాక్ మార్కెట్ గురించి సపరేట్గా కోర్స్ ఉంది, A to Z ఫండమెంటల్ అండ్ టెక్నికల్ అనాలిసిస్ ఎలా చేయాలి, స్టాక్ మార్కెట్ అంటే ఏంటి, ఎలా లాభాలు పొందాలో కోర్స్, మ్యూచువల్ ఫండ్స్ గురించి కోర్స్ ఉంది. ఆ కోర్సులు చూడండి, చూసినట్లయితే మీకు ఎటువంటి డౌట్స్ రావు. డౌట్స్ వచ్చినట్లయితే మా వాళ్ళు ఉన్నారు. ఇంతకంటే ఏం కావాలి. సో అందుకని చెప్పి సబ్స్క్రిప్షన్ తీసుకోవడం అసలు మర్చిపోద్దు. మీరు కావాలంటే 3 months, 1 year, 5 yearsకి తీసుకోవచ్చు. నన్ను అడిగినట్లయితే 3 monthsకి తీసుకోవద్దు. 3 monthsకి తీసుకున్నట్లయితే మళ్ళీ 3 months తర్వాత ఎక్స్పైర్ అయిపోద్ది. అన్ని కోర్సులు మీరు చూడలేరు 3 నెలల్లో. ఆ తర్వాత మళ్ళీ రేటు పెరగొచ్చు. సో అందుకని చెప్పే 1 yearకి తీసుకోండి. 1 yearకి చూసుకున్నట్లయితే నా ప్రోమో కోడ్ని యూజ్ చేయొచ్చు, మీకు డిస్కౌంట్ వస్తుంది. ఖచ్చితంగా యూజ్ చేసుకోండి, ఖచ్చితంగా డిస్కౌంట్ని పొందండి. 2000 రూపాయలు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.